శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఒకటైతే క్లారిటీ అండి, చెప్పిన దాని ప్రకారం బైబుల్ నీగ్రోస్ గా అణిచివేతబడుతున్న వాళ్ళను కూడా పైకి తీసుకొని వచ్చి సెక్యులరిజం అనేటువంటి ప్లాట్ఫామ్ గుండా ప్రెసిడెంట్ గా చేయగలదు. అసలు అణిచివేసిందే బైబిల్ కదండి. బైబుల్లే అణగారిన వర్గాలను బయటకు తెచ్చి ప్రెసిడెంట్ గా కూడా చూడగలిగినటువంటి, సో అట్లా అనుకుంటే సామర్థ్యం కాదు మనిషిలో మీరు కంపారిజన్ చేసిన అంటూ గీత కూడా ఉంది. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, మనకున్న ఒక్కటే. సో ఇప్పుడు ఇది హిందుస్థాన్ కదా, హిందుస్థానే కదా. సో మరి అబ్దుల్ కలాం గారిని ఇప్పటికీ మన ఏపీ సెక్రటేరియట్లో ఆయన విగ్రహావిష్కరణ చేశారు. ఏపీ సెక్రటేరియట్ నాకు హిందుస్థాను ఇండియా అనగానే చెప్తున్నా. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకం అవటం వల్ల జరుగుతున్న నా కాన్సెప్ట్ ఇదే తప్ప వేరే కాకపోవచ్చు, అంతే కదండి. నా కాన్సెప్ట్ ఏంటంటే హిందూ అంటే ఇండియా యాజ్ ఎ క్రిస్టియన్, నా కాన్సెప్ట్ ఏంటంటే ఇంటీరియర్ జంగిల్స్ లో ఉన్న వాళ్ళు కూడా కనీసం బట్టలు కట్టుకోవడం చేతగాని వాళ్ళు కూడా నాగరికులై అన్ని ఏరియాలో అభివృద్ధి చేయడానికి, అందుకే యేసు వచ్చాడు. యేసు చెప్పింది సమృద్ధి చేయడానికి వచ్చాడు, అందుకే వచ్చాడు. సో వాళ్ళు కూడా కంప్లీట్ అభివృద్ధిలోనికి రైట్. ఇప్పుడు ఒక చిన్నది చెప్తాను ఏమండి. క్రిస్టియానిటీలో పేదరికంలో ఉన్న వాళ్ళు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉంటారు. ఎందుకున్నారు? మీరు చెప్పిన వెర్షన్ ప్రకారం అయితే వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి చెందాలి. లేదు ఖచ్చితంగా బైబిల్ తీసుకొని అన్వయించుకొని కాదండి. ఒక దేశం పేదరికంలో ఉంటేనే క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయ్యింది. దేశం అభివృద్ధి చెందాలని క్రిస్టియానిటీ ఒప్పుకోదు. ఎందుకంటే పేదరికం లేదు, ఏ సమస్యలు లేవనుకోండి, మా మతంలోకి రండి అద్భుతాలు జరుగుతాయని చెప్పి వలయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు కదా. కాబట్టి ఖచ్చితంగా దేశం అభివృద్ధి చెందితే క్రైస్తవ మిషనరీస్ ఒప్పుకో. ఇంకొకటి మీకు సజీవ సాక్ష్యం చెప్తా. ఇప్పుడు ఒక విషయం అండి. ఇప్పుడు ఈ దేశంలో మెజారిటీ ఎస్సీ కమ్యూనిటీని మీ మీద వివక్ష జరుగుతుంది, అంటరానితనం ఉందని చెప్పి మా మతంలోకి వచ్చేయండి అని చెప్పి ఒక 100 సంవత్సరాల పైన, అంటే బ్రిటిషర్స్ కాలం నుంచి మత మార్పిడి చేశారుగా. మరి ఇప్పుడు 100 సంవత్సరాలు, ఒక శతాబ్ద కాలం పాటు క్రిస్టియానిటీలో ఉన్నారు. మరి దళితులందరూ అభివృద్ధి చెందారా? మారలా. ఇప్పుడు మీరు ఒక దళిత కాలనీ తీసుకోండి. ఆ దళిత కాలనీకి ఒక పాస్టరు భుజాన సంచి తగిలించుకుని సైకిల్ వేసుకుని వస్తాడు. ఓ 10 సంవత్సరాల తర్వాత ఆ దళిత కాలనీలో 2 బిల్డింగ్స్ వస్తాయి. ఒకటి పాస్టర్ గారి ఇల్లు, 2 చర్చి. ఆ గుడిసెలు అలాగే ఉంటాయి. ఓకే. వీళ్ళ రక్తం తాగి 2 బిల్డింగ్స్ కడతాడు పాస్టర్. ఇంకా వాళ్ళు ఎక్కడ అభివృద్ధి చెందుతారు? వాళ్ళు ఇప్పుడు ఆదివారం వచ్చిందండి, ఆదివారం మామూలుగా హిందువుల పిల్లలు ఏం చేస్తారు? ఆడుకుంటారు, వెకేషన్కి వెళ్తారు. కానీ వీళ్ళు సండే స్కూల్ పెడతారు పిల్లలకి. సండే స్కూల్ పెట్టి వాడి మానసిక పరిపక్వత, వికాసం చెంది ఆడుకునే స్వేచ్ఛ ఉండదు. వాడి నాగరికత వైపు, విజ్ఞానం వైపుకి వెళ్ళడు. 6 రోజులు తీరి సృష్టి సిద్ధాంతం, లేకపోతే ఆ మూఢ విశ్వాసాలు ప్రశ్నించకూడదు, నువ్వు సేవ చేయాలి, బానిసత్వం చేయాలి, చర్చికి పరిచర్య చేయాలి, ఇవి చిన్నపిల్లలు నూరిపోస్తారు. వాడు చదువుకోడు. ఇంకా చెప్పాలి, సరే ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు, ఇంటి పక్కనే మైకి పెడతారు, అది ఎక్కడ చదువుకుంటాడు? అంటే ఒక 100 సంవత్సరాల పాటు ఎస్సీ కమ్యూనిటీ క్రిస్టియానిటీలో ఉన్నా కూడా అభివృద్ధి చెందకపోవడానికి ఈ పాయింట్ ఆన్సర్ చెప్తారండి? ఈ పాయింట్ ఆన్సర్ చెప్పగలరా? నేను అదేమంటే ఇప్పుడు మత మార్పిడి లేకపోతే వీళ్ళు ఇంకొకటి ఇంకా చెప్పాలి, నిజం చెప్పాలంటే ఇక్కడ హక్కును చేర్చుకోబడ్డారు అంటే క్రిస్టియానిటీ ఫౌండేషన్స్ వాళ్ళు బయట పెట్టినప్పుడు బయట కాదు, నువ్వు దేవుని పోలికలు చేయబడ్డావు అని కొన్ని చెప్పడం బట్టి వాళ్ళు ఆకర్షితులే ట్రూత్ని బట్టి వచ్చేసారు, కలిశారు. ఇదివరకు అంటే నేను చదువుతున్నాయి కొన్ని, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూర్చోకూడదు, కొన్ని ఉన్నాయి మన సిస్టమ్, చాలా చట్టాల పరంగా వాటిని ఎలిమినేట్ చేశారు. వాళ్ళు ముంత కట్టుకుని రావాలా, చాలా ఉన్నాయి, జరిగినాయి. ఇక్కడ కూడా వివక్ష హిందువుల్లో జరిగింది, జరగబట్టే అక్కడ ఇప్పుడు సంబంధించిన ఒక వే అనేది క్రియేట్ అయింది కాదంటలా. కానీ అభివృద్ధి అన్నారు మీరు, అదొకే అదంతా. సో నేను అనేది ఏమంటే ఇప్పుడు క్రిస్టియానిటీ వచ్చి క్రిస్టియానిటీకి ఉన్న కొన్ని పర్మనెంట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి.
ఆల్ మ్యాన్ క్రియేటెడ్ ఈక్వల్ బిఫోర్ గాడ్, కొన్ని ప్రిన్సిపల్స్ అవి గ్లోబల్ గా కొన్ని దేశాలను విడిపించినాయి, డెమోక్రసీ చేసేసినాయి. ఓకే. అంబేద్కర్ అక్కడికి వెళ్ళి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇవన్నీ మార్పులు తీసుకొచ్చాడు అనమాట. అవి ఏమంటారు, స్వేచ్ఛా వాయువుల్ని దేశాలకు ఇచ్చినాయి, డెమోక్రసీస్ వచ్చినాయి. అది డెమోక్రసీస్ బట్టి దేశాల అభివృద్ధికి వచ్చినాయి. హిస్టారికల్ ఫ్యాక్ట్. సెక్యులరిజాన్ని బట్టి అభివృద్ధి ఉంది, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఎవిడెన్స్ తో ఉంటాయి. సో మనం దీన్ని మళ్ళా వెనక్కి తీసుకెళ్ళామంటే మళ్ళా వివక్ష, మరలా అంటరానితనం, మరలా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ముందుకెళ్లే బదులు మనం వెనక్కి వెళ్ళటం లేదు. ఇక్కడ సో ఇప్పుడు అనిల్ గారు స్పష్టంగా చెప్పారు. ఆయన అన్న 4 పాయింట్లు ఒకటి చెప్పారు. ఎందుకు కోరుకుంటున్నారంటే ఎప్పుడు కూడా మా పైన దాడి జరగకూడదు, మా పైన దాడి జరగకూడదు అంటున్నారు. మేము దాడి చేస్తాం అనేది కాదు. ఎప్పుడు జరగదంటే అన్న 4 పాయింట్లు అనిల్ మన కరుణాకర్ గారు చెప్పిన 4 పాయింట్లలో దాని సొల్యూషన్ ఏంటంటే భారతదేశంలో మతపరమైన పాలిటిక్స్ ఆగిపోయి, మతపరమైన రాజకీయాలు ఆగిపోయి, సెక్యులర్ కంట్రీలో స్టేట్ కి రిలీజియన్ కి సపరేషన్ ఉండి, స్టేట్ గా ఉండి, వాళ్ళు ఏమైతే ప్రమాణాలు చేస్తారో ఓత్ టేకింగ్ లో ఆ ప్రమాణాలకి వాళ్ళు కట్టుబడి ఉండి, రాజకీయ నాయకులుగా ఉండి, బైబిల్ చెప్తుంది కైసర్ది కైసర్కి ఇచ్చే దేవుడికి ఇచ్చే సపరేషన్ క్లియర్ గా దాన్ని ఫాలో అవుతారు వెస్టర్న్ కంట్రీస్లో. అట్లా సపరేషన్ వచ్చి వాళ్ళు అందరికీ న్యాయం చేయడానికి వచ్చిన వాళ్ళు అవి వాళ్ళు అప్హోల్డ్ చేసి, సిస్టమ్ని స్ట్రాంగ్ చేసి, అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ చేసి, లీగల్ సిస్టమ్ని మొత్తం కరప్షన్ ఉంటుంది మనకి. కోర్టులో కేసులు పెండింగ్, లంచాలు గిచాలు చాలా ఉంది ఇక్కడ. సో ఈ సిస్టమ్ వచ్చినప్పుడు మనకి అభివృద్ధి వస్తుంది. అవి ఆల్రెడీ కొన్ని చేసిన దేశాలు ఉన్నాయి, అంటే అవి చేసి నిరూపించి చూపించి అభివృద్ధి ఎట్లా ఉండదో చేసి చూపించిన దేశాలు ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవడం నేర్చుకోవడం తప్పు కాదు. అంటే మన దేశాన్ని నిజంగా మనం మేలు చేయాలంటే, ఎందుకంటే ఒక ఎక్స్పెరిమెంట్ జరిగి అభివృద్ధిలోకి వచ్చినాయి. అమెరికా లాంటి దేశాలు, అంటే పొదుగులు నేను క్రిస్టియన్ కాబట్టి అమెరికాని మాట్లాడుతున్నా, నేను మాట్లాడదామంటే విత్ ఇన్ 100 years వాళ్ళు దే బికేమ్ ఎ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఒక నిగ్రోన్ ప్రెసిడెంట్, ఇవన్నీ హిస్టారికల్గా ఉన్నాయి. అవి చేయగలిగారంటే వాల్యూస్ని బట్టి, నేను ఫస్ట్లో చెప్పిన ఇత్తనం బిలీఫ్ సిస్టమ్, అక్కడ అందరు సమానంగా చేయబడ్డారు, అందరికీ రక్షణ, అందరికీ ఇది ఉండాలి. సో ఈ స్టేట్ సపరేషన్ రావాలా, అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్ ఉండాలా. అప్పుడు హిందువుల మీద ఎందుకు దాడులు చేస్తారు, దళితుల మీద దాడులు ఎందుకు అవుతాయి? ఇక్కడ మన సిస్టమ్ స్ట్రాంగ్ లేదు. ఆ సిస్టమ్ స్ట్రాంగ్ చేసినప్పుడు డెమోక్రటిక్ ఆ సిస్టమ్ అంటే అదే సెక్యులర్ అంటున్నారు ఆయన. ఆ సిస్టమ్ అనేది సెక్యులర్ అంటున్నారు. ఇప్పుడు సెక్యులర్ దేశంలో మత ప్రస్తావన ఉండకూడదు అన్నారు. అదే మరి రాజకీయ పార్టీలు ఇప్పుడు ముస్లిమ్స్ కి ఈ ప్యాకేజ్ ఇస్తాం, ముస్లిం డిక్లరేషన్ అని చెప్పి ఇచ్చారు. మత ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? క్రిస్టియన్స్కి వాళ్ళకి ఈ ప్యాకేజీలు ఇస్తామని చెప్పి వాళ్ళ మతపరంగా మీరు ఒకటిగా చూస్తున్నారు. మరి హిందువులకి ఈ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఎవరు చెప్పట్లేదే. అంటే సార్ అసలు మీరు అన్ని చెప్తారు, నేను ఒక్క మాట మాట్లాడగానే మధ్యలో వస్తున్నారు. నీ గురించే మాట్లాడదాం ఉంది. అంటే నాకు తెలియదు ఇప్పుడు పాస్టల్ సాలరీస్ ఇస్తున్నారంట, లేకపోతే ఇంకోళ్ళకి సాలరీ ఇస్తున్నారంట. అంటే కొన్ని ఇప్పుడు టెంపుల్స్ లో ఉన్న ఆఫరింగ్స్ అవి ఎవరో ఖర్చు పెడుతున్నారు, అది నాకు కంప్లీట్ క్లారిటీ లేదు. ఎక్కడైనా కానీ న్యాయంగా జరగాల, సింపుల్. సో మనది చాలా మల్టీ డైమెన్షనల్ సొసైటీ కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కూడా మీకు ఇది హిందూ దేశం కాదన్నప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖలో హిందూ దేవాలయాలు ఎందుకు ఉన్నాయి అంటే మీ దృష్టిలో హిందూ దేవుళ్ళే దేవుళ్ళు కదా, హిందూ మతమే మతం కదా, అందుకే దేవాదాయ శాఖలో హిందూ మతం ఉంది. మీకు సెక్యులర్ కంట్రీ అంటే ఉంటే అన్ని మతాలను పెట్టండి, లేదా ఏ మతాన్ని పెట్టకండి. ఓన్లీ హిందూ మతాన్ని తీసుకొచ్చి మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ అని చెప్పి ఇక్కడికి వచ్చే హుండీ ఆదాయం తీసుకుంటే మరి హిందూ దేశంగా ప్రకటించండి. అది ఇప్పుడు నేనైతే అంటే దాని నా గురించి పూర్తిగా తెలియదు, కానీ దాన్ని ఖచ్చితంగా మనం ఖండించాలి. వీ హావ్ టు సీ హౌ అదర్ కంట్రీస్ హావ్ డన్ ఇట్. ఇప్పుడు వాళ్ళ ఖజానాను ఒక్కటే తీసుకెళ్ళటం అనేది, ఇప్పుడు మీ మతస్థులు మీ విశ్వాసులు ఇచ్చిన డబ్బులేమో మీరు మీ మత వ్యాప్తికి ఖర్చు పెడుతున్నారు, ఎలా మత మార్పిడి చేయాలో దానికి. కానీ మా భక్తులు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఆ మత మార్పిడి చేసే వాళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అక్రమంగా ఇక్కడ పిల్లలకు అనేసి పడేసిన వాళ్ళకే సంక్షేమ పథకాలు, బర్మా నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమంగా వలస వచ్చిన వాళ్ళకి సంక్షేమ పథకాలు, వాళ్ళకి ప్యాకేజీలు ఇవ్వడానికి, మళ్ళీ మమ్మల్ని నాశనం చేసే వాళ్ళకి. సంబడి నీడ్ టు ఫైట్ దట్ ఇన్ ద సుప్రీం కోర్ట్. దానిలో పిల్ వేయాలి, ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే మనకు ఉంది డెమోక్రాటిక్ సిస్టంలో కాన్స్టిట్యూషన్ పరంగా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ముందు తీసుకెళ్ళాలి, ఫైట్ చేయాల్సిందే, న్యాయం జరగాల్సిందే. హిందువులకైనా కూడా న్యాయం జరగాలి.
అదే సెక్యులర్ అంటే అందరికీ ఒకటే. Everybody is equal హిందువులకైనా before న్యాయం law. జరగాలి అంటే అన్యాయం జరుగుతుందనే పరిస్థితి ఇప్పుడు మెజారిటీగా ఉన్న ఈ సమయంలోనే ఇక్కడ అన్యాయం జరుగుతుంది అంటే మీరు మెల్లగా మత మార్పులు చేసుకుని మీ జనాభా పెంచుకుని హిందువులు మైనారిటీలు అయితే మేము ఎక్కడి నుంచి పారిపోవటమేగా. మేము ఎక్కడ పారిపోవాలి ఇప్పుడు? మాకు వేరే దేశం కూడా లేదు. ఇప్పుడు కాశ్మీర్ నుంచి తన్ని తరివేశారా? కేరళ నుంచి పారిపోయారా? పశ్చిమ బెంగాల్లో పారిపోతున్నారా? మొన్న ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మత మార్పిడి ఈ ముఠాలు ప్రీవియస్ గవర్నమెంట్ అప్పుడు లేదు. మొన్న మేము రీసెంట్గా వెళ్తే ఓకే ఏలూరులో ఒక క్రిస్టియన్ కాలనీ 4-5 చర్చిలు పెట్టి అక్కడ ఉన్న హిందువుల్ని మెల్లమెల్లగా టార్గెట్ చేసి ఈ చర్చిలు గోల భరించలేక వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎదిరించి ప్రశ్నిస్తే వాళ్ళ మీద తగులు, బయట నుంచి వీళ్ళ ముఠాన్ని తీసుకొచ్చి వాళ్ళ మీద దాడులు చేపిస్తున్నారు. వీళ్ళతో ఎందుకు గొడవలు పారిపోతున్నారు అక్కడి నుంచి. ఇలా కొన్ని ప్రాంతాల్లో మనకు తెలియకుండా అక్కడి నుంచి హిందువులు వలస దాటికి తట్టుకోలేక, కానీ హిందువుల బాధపడలేక మీ మతస్థులు ఎక్కడ వెళ్ళిపోయారు చెప్పండి? ఎక్కడ ఉందా అసలు? ఒక మాట చెప్పండి, ఇక్కడ మత మార్పిడులు అనేది అది కరెక్ట్ కాదు. అది మన వాళ్ళ ఇంటెలిజెన్స్ మనం తక్కువగా అంచనా వేసినట్టు, మనమే అవునండి. ఐక్యూ లెవెల్స్ తక్కువ వాళ్ళు ఉంటారు. తక్కువ వాళ్ళు మీరు వలేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు. వాళ్ళ కాదు, మీరు కళ్ళ ముందు ఉన్నదాన్ని ఒప్పుకోకపోతే ఎలాగా? నేను అన్నది ఏమంటే, ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో చాలా చర్చెస్ ఖాళీ అయిపోయాయి. చాలా చర్చెస్ వాళ్ళు చదువుకున్నారు, నాగరికులు అవుతున్నారు కాబట్టి క్రిస్టియానిటీ వదిలేస్తున్నారు. క్రిస్టియానిటీని వదిలేసే వాళ్ళు ఉన్నారు, మరలా క్రిస్టియానిటీలోకి వచ్చే వాళ్ళు ఉన్నారు. అసలు రియల్ క్రిస్టియానిటీ అంటే తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. రియల్ క్రిస్టియానిటీ అంటే చర్చికి పోవటము, కూర్చోవటము, కానుకలేయటము, డిజిటల్ స్క్రీన్స్ ఎంజాయ్ చేయటము, ఇదే కాదు. క్రిస్టియానిటీ అనేది ఇంకా చాలా పెద్దది అని తెలుసుకునేట్టు వాళ్ళు ఉన్నారు, అభివృద్ధిలోకి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. సో అక్కడ అటువంటి స్వేచ్ఛ ఏమంటారు, సెక్యులరిజాన్ని బట్టి, సో అటువంటిది మనం ఇక్కడ కూడా రానివ్వాలి.